ఇక ఏఆర్ డైరీ గురించి కూడా చాలా మాట్లాడారు. ఏమని బోలేబాబా అని సిఎఫ్టిఆర్ఐ అంటే మైసూరుకు సంబంధించినటువంటి సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ ఒకటి వచ్చింది. ఆ రిపోర్ట్లో బోలేబాబా తప్పు వచ్చింది కాబట్టి దాన్ని పక్కన పెట్టేసేసి వెంటనే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేది అసెంబ్లీలో ఏఆర్ డైరీని వైష్ణవి డైరీని పిలుచుకుని మ్యాచ్ ఫిక్సింగ్ చేసి మాల్గంగాని వీళ్ళందరితో సప్లై చేశారు అని మాట్లాడారు. నేను అడుగుతున్నా, ఏఆర్ డైరీ అనేది జగన్ గారికి దగ్గర, చంద్రబాబు నాయుడు గారికి దగ్గర, ఎవరికి దగ్గర? చంద్రబాబు నాయుడు గారు మీకు నిజంగా అంతరాత్మ అనేది ఉంటే, మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి కనుక మీరు నమ్మేవాళ్ళు అయితే, నిజంగా దేవుడి పట్ల మీకు అంత అపారమైన భక్తి ఉంటే, ఏఆర్ డైరీ ఓనర్ అయిన రాజు రాజశేఖర్ పరిచయం ఉన్నాడా లేడా? ఎప్పుడు కలిశారా కలవలేదా? డిండిగల్లో హెరిటేజ్కి ఒక ఫ్యాక్టరీ ఉంది కదా, డిండిగల్లో హెరిటేజ్ కంపెనీకి ఒక ఫ్యాక్టరీ ఉంది కదా, పాల ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీని కట్టించింది ఎవడో దగ్గరుండి? ఎవడు కట్టించాడు అంటున్నా? గుర్తుందా? చంద్రబాబు నాయుడు గారు గుర్తుందా? డిండిగల్లో హెరిటేజ్ ఫ్యాక్టరీని ఎవడు కట్టించాడో గుర్తుందా? గుర్తుకొచ్చాడా రాజశేఖర్ గుర్తు రాలేదా? భగవంతుడున్నాడు, ఏం పర్లేదు. అలాగే ఆయన మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, నిబంధనలన్నీ సడలించారు, నాణ్యతా ప్రమాణాలను తగ్గించారు అని నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు అసెంబ్లీలో. నేను అడుగుతున్నాను, ఈ ఫైల్స్ ముందే డైరెక్ట్గా మీరు రాసే దమ్ము ఉంటే, చూపించే సత్తా ఉంటే మీడియా మొత్తానికి చూపించండి. మొత్తం అసలు జగన్ గారి గవర్నమెంట్లో నిబంధనలు సడలించారు అంటే ఎప్పుడు సడలించారు? ఆ సడలించటానికి దానికి ముందు చరిత్ర ఏంటి? దాని నేపథ్యం ఏంటి? దాని తర్వాత నిబంధనలు మళ్ళీ టైటన్ చేసింది ఎప్పుడు? మళ్ళీ కట్టడి చేసింది ఎప్పుడు? అంతా జగన్ గారి గవర్నమెంట్లోనే. జగన్ గారు ఏ నిబంధనలు అయితే పొందుపరిచాడో మళ్ళీ, అంటే జగన్ గారి ప్రభుత్వంలోని టీటీడీ పాలక మండలి ఏ నిబంధనల మేరకు మార్పులు చేసి నిబంధనలు కఠినతరం చేశారో ఇవాళకి అదే నిబంధనలు ఉన్నాయి కదా, నువ్వేమన్నా మార్చావా అని అడుగుతున్నాను. జగన్ గారి గవర్నమెంట్లో ఉన్నటువంటి టీటీడీ పాలక మండలి ఏర్పాటు చేసిన నిబంధనల మేరకే నెయ్యి కొనుగోలు చేస్తున్నారు, టెండర్లు పిలుస్తున్నారు కదా. ఇక సరళీకృతం చేశారని చెప్పి మాట్లాడారు. సరళీకృతం ఎందుకు చేశారు? పర్చేజ్ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు, నెయ్యి కొనుగోలు కమిటీలో ఉన్నటువంటి సభ్యులు అసలు కాంపిటీషన్ జరగట్లేదు, అతి తక్కువ మంది మాత్రమే టెండర్లో పాల్గొంటున్నారు, దీంట్లో దోపిడీ జరుగుతుంది. పెద్ద ఎత్తున కాంపిటీషన్ రావటం కోసం ఏం చేస్తే బాగుంటుందో దానికి కావలసిన తగు నిర్ణయాల్ని బోర్డు తీసుకోవాలి అని అప్పటి పర్చేజ్ కమిటీ సభ్యులు తీర్మానం చేశారా చేయలేదా? ఆ రికమెండేషన్ మేరకే టీటీడీ పాలక మండలి నిబంధనల్ని కొంత సడలించలేదా? ఆ పర్చేజ్ కమిటీ సభ్యులు ఎవరు రికమెండ్ చేసిన వాళ్ళు? సరళీకృతం చేయండి, కాంపిటీషన్ పెంచాలి అని రికమెండ్ చేసింది ఎవడు? కొలుసు పార్థసారథి, వేమిరెడ్డి, ప్రశాంత్ రెడ్డి. అవునా కాదా? మీరు ఆ మినిట్స్ బయట పెట్టండి, ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా. మీడియాకి ఇవ్వండి, పేరు నాని గారికి ఇవ్వక్కర్లా, జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వక్కర్లా, మీడియాకి ఇవ్వండి. దాని నేపథ్యం టీటీడీ పాలక మండలి సరళీకృతం చేసినటువంటి ఆ బోర్డు తీర్మానం, దానికి ఉన్న నేపథ్యం, ఎందుకు ఆ తీర్మానం చేశారు, సరళీకృతం చేశారు, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆ బ్యాక్గ్రౌండ్లో ఈ పర్చేజ్ కమిటీ రికమెండేషన్స్ ఉన్నాయా లేవా? ఎక్కువ సంఖ్యలో డైలీలు పాల్గొనట్లేదు, దానికి కావలసిన తగు నిర్ణయాలు తీసుకోండి అని చెప్పని సిఫార్సు చేస్తారు. ఆ సిఫార్సు చేసిన వాళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడు ఎక్కడున్నారంటున్నా? ఒక ఆయన ఎగిరి నీ పక్కన కూర్చున్నాడు మంత్రిగా, ఎగిరొచ్చి ఒకళ్ళేమో ఎమ్మెల్యే అయ్యారు, వాళ్ళ ఇంట్లో ఒకళ్ళు ఎంపీ అయ్యారు.
అది తెల్లగా ఉంటుంది. అది ఏంటండి? నేలలో దొరుకుద్ది, భూమిలో తెల్లగా ఉంటుంది. అప్పు చెప్పారు. అంటే దేనికి? ఇది గిఫ్టా? దేనికంటున్నా? ఈ బయట పెట్టరా? చెప్తున్నారు కదా. అలాగే 2022లో CFTRI రిపోర్టు కల్తీనయ్యని రిపోర్ట్ వచ్చినా తొక్కిపెట్టారు. అప్పుడు చర్యలు తీసుకుంటే వారి నిబద్ధత బయటకు వచ్చేది అని నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఇవాళ అసెంబ్లీలో. ఏమని? 2022లో CFTRI రిపోర్టు, ఆ రిపోర్ట్లో కల్తీ నెయ్యి అని చెప్పని రిపోర్ట్ ఇచ్చారు ఏ డైరీలో. అప్పుడు గనక చర్యలు తీసుకుంటే అప్పటి టీటీడీ పాలక మండలి లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ వారి నిబద్ధతని బయటకు వచ్చేది అని చెప్పని పెద్దలు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. నేను అడుగుతున్నా, మీరు పేజీ నంబర్లు చెప్తున్నారు కదా, 35, 32, 41, 44, 67 అని. ఆ CFTRI రిపోర్టు చైర్మన్కి కానీ ఈఓకి కానీ పై అధికారులకు కానీ పంపకుండా కింద వాళ్ళు తొక్కి పెట్టారని చెప్పని సిబిఐ సిట్ చెప్పిందా చెప్పలేదా? ప్రజలకు ఇవ్వండి, విలేకరులకు ఇవ్వండి. ఇస్తానారుగా చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల్లో సిట్ రిపోర్ట్ వస్తుంది, నేను మొత్తం మీడియాకి ఇచ్చేస్తాను, బంబాట్ చేసేస్తాను అన్నారుగా. అది పబ్లిక్ డొమైన్లో పెట్టండి సిట్ ఛార్జ్ షీట్ని, అందరూ చదువుకుంటారు. మరి మీరే చెప్తున్నారు పేజీలు, మీ అసెంబ్లీలో మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు చెప్తున్నారు 32వ పేజీ, 35వ పేజీ, 21వ పేజీ, 44వ పేజీ అని. మేము కూడా చెప్తాం కదా. సిట్ చెప్పిందని చెప్తున్నారు కదా అందరూ, మీ వాళ్ళే చెప్తున్నారు కదా. మరి మీరు గెలవగానే, మీరు ముఖ్యమంత్రిగా 2024లో గెలవగానే జూన్లో CFTRI రిపోర్ట్ని మేము చూసాము. ఆ రోజు సుబ్బారెడ్డి, ఆ రోజు ధర్మారెడ్డి దీన్ని తొక్కిపెట్టారు. వారు గనక దాని మీద చర్య తీసుకుంటే గనక వాళ్ళ నిబద్ధత బయటకు వచ్చేది, వాళ్ళు నిరూపించుకునేవాళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మరి మీ నిబద్ధత ఏమైంది అని అడుగుతున్నా. 2024 జూన్లో మీరు ప్రమాణ స్వీకారం చేశారు. జూన్లోనే కొండ మీదకి వెళ్ళి నేను ప్రక్షాళన చేస్తాను తిరుపతిని అన్నారు. CFTRI రిపోర్ట్ గురించి కూడా మాట్లాడారు. మరి CFTRI రిపోర్ట్లో ఉన్నటువంటి ప్రీమియర్ డైరీ, ఆల్ఫా డైరీ, మాల్గంగా డైరీ, వైష్ణవి డైరీ, ఈ డైరీలు కూడా రిపోర్ట్లో ఉన్నాయి కదా అని చెప్తున్నారు కదా. మరి మీరు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మీరు ప్రమాణ స్వీకారం జూన్లో చేశారు. ఆల్ఫా డైరీ, మాల్గంగా డైరీ 2024 నవంబర్ దాకా నెయ్యి సప్లై చేసింది కదా. CFTRI రిపోర్ట్లో కల్తీ నెయ్యి సప్లై చేస్తున్నారు అని చెప్పని రిపోర్ట్ ఉందని మీరు చెప్తున్నారు. ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి ప్రీమియర్ డైరీ, ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి ఆల్ఫా డైరీ, ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి మాల్గంగా డైరీ అంటే జనవరి 25, 2025 జనవరి దాకా ప్రీమియర్ డైరీ మీకు సప్లై చేసింది కదా. 2024 నవంబర్ దాకా మాల్గంగా, ఆల్ఫా సప్లై చేసినాయి కదా. మరి మీ నిబద్ధత ఏమైంది? వెంటనే మీరు ప్రమాణ స్వీకారం చేయగానే CFTRI రిపోర్ట్లో ఏముందో ఆ రిపోర్ట్ ప్రకారం మీరెందుకు చర్యలు తీసుకోలేదు? సరే, మీ కథకే వద్దాం. సుబ్బారెడ్డి గారు లేకపోతే ధర్మారెడ్డి గారు పట్టించుకోలేదు, నిబద్ధత లేదని మీరు చెప్తున్నారు వాళ్ళకి. మరి మీకు నిబద్ధత ఉంది కదా, అపారమైన భక్తి ఉంది కదా, దేవుడు అంటే పడిసేస్తారు కదా మీరు. మరి CFTRI రిపోర్ట్లో ఉన్నటువంటి ఆల్ఫా డైరీ, మాల్గంగా డైరీ, ప్రీమియర్ డైరీని 2025 జనవరి దాకా కొనసాగించారు కదా, ఎందుకు సప్లైలు తీసుకున్నారు చెప్పండి. సిట్లో ఉంది కదా ఇవన్నీ.